వాళ్ళ అమ్మాయిని ఎమ్మెల్యేగా పెట్టాలని. ఓకే. కాబట్టి అది మరి ఇద్దరు ఇండిపెండెంట్ దానికంటే కూడా పార్టీ పేరు పెట్టుకుని మరో కుటుంబ పార్టీ ఒక గుర్తు అది ఉంటుంది. తద్వారా ఇంకెవరైనా వస్తానంటే, కొంతమందికి ఎవరికైనా విరక్తి పుట్టి వస్తానంటే కాపు నాయకులు ఎవరన్నా, అంటే ఒక వ్యక్తి కోసం పుట్టిన పార్టీకి అంత రాష్ట్ర వ్యాప్తంగా అంత ఆదరణ ఉంటుంది. ఆయన 175లోనూ పోటీ చేస్తాను అభ్యర్థులు అంటున్నారంట, మరి నిజమే? తప్పేం లేదు, అది కూడా ప్రయత్నం చేయాలి. మామూలు పెద్ద పెద్ద పార్టీలకి ఇప్పుడు అభ్యర్థులు లేరు, జనసేన లాంటి పార్టీకి అభ్యర్థులు లేరు కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అభ్యర్థులు లేరా మామూలుగా మనం అంటాం లేరని. ఉంటారు. 294 సీట్లు పోటీ చేసింది అది. అవును. ఇప్పుడు అంతే, దీనికి కూడా రికగ్నైజ్డ్ క్యాండిడేట్స్ కాదు. జేడీ లక్ష్మీనారాయణ గారి పార్టీ గుర్తు అంతే. దానికి ఏం ప్రచారం ఉండదు చేయడానికంటే. మీడియాకి వాళ్ళు డబ్బులు ఇచ్చే వాళ్ళు అన్న అయి ఉండాలా, లేకపోతే కనుక పార్టీలు గుర్తింపు అయినా అయి ఉండాలి. కాబట్టి అటు నుంచి వర్కౌట్ కాదు. కొంతమందికి ఏంటంటే ఇదొక విరక్తి ఉంటది, డెమోక్రసీ ఇట్లా పాడైపోతుందని. అట్లాంటి వాళ్ళు ఇట్లా వేరే పార్టీ పెట్టుకోవడం ద్వారా కొంత ఇంకొక ఉనికి కోసం ట్రై చేస్తుంటారు. పొరపాటు నేను కనుక ఒక 5-6% ఓట్లు సాధించారనుకోండి, చాలా పెద్ద అచీవ్మెంటే కదా. అంటే లక్ష్మీనారాయణ గారికి ఏంటి వేరే ఏ పార్టీలో అవకాశం దొరక్కపో